2025, 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు అందరూ ఒకే అంశం మీద మాట్లాడుకుంటున్నారు. అది వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల తగ్గింపు గురించి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశం మీద చర్చ జరుగుతున్న తరుణంలో ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు ఎక్కువగా ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. దీనిపైన విశ్లేషణ చేసేందుకు మా బిజినెస్ కరెస్పాండెంట్ అయ్యప్ప మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయ్యప్ప, ఆ వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు అసలు వరల్డ్ వైడ్గా ఎలా ఉన్నాయి? లాస్ట్ 2 టైమ్స్ నుంచి మనకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రతిసారి కూడా సాధారణ ప్రజల నుంచి ఎక్స్పర్ట్స్ వరకు అందరూ కోరుతుంది కామన్గా ఏంటంటే పన్ను రేట్లు తగ్గాలి, ప్రజల చేతిలో ఖర్చు పెట్టడానికి ఆదాయం ఎక్కువగా ఉండాలి అనే కాన్సెప్ట్ గురించి ఎక్కువ డిస్కషన్ అయితే జరుగుతుంది. సో లాస్ట్ టర్మ్ మన బడ్జెట్ అనేది ఇంటర్మ్ బడ్జెట్ రావడము, మధ్యలో ఎలక్షన్స్ రావడం అనే దానివల్ల ఎక్కువగా పోయినసారి గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ టాపిక్ని కొద్దిగా పక్కన పెట్టినట్టు కనిపించింది. కానీ అంతకు ముందుసారి చూస్తే కనుక మనకి న్యూ ట్యాక్స్ రిజిమ్, ఏదైతే కొత్త ట్యాక్స్ రిజిమ్ని గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందో ఎన్డీఏ గవర్నమెంట్, దానిలో ఒక 7 lakhs వరకు ఇన్కమ్ ఉండే వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఆదాయాన్ని యూజ్ చేసుకోవడానికి ఒక అయితే వెసులుబాటు కల్పించింది. కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మాత్రం ట్యాక్స్ స్లాబ్ రేట్లో ఎలాంటి మార్పులు చేయకుండా అలా కంటిన్యూ చేసింది. కొత్త ట్యాక్స్ స్లాబుల్లో మాత్రం 75,000 వరకు డిడక్షన్ ఇవ్వగా 7 lakhs వరకు ఆటోమేటిక్గా నో ట్యాక్స్ కావడంతో టోటల్గా 7,75,000 వరకు అయితే పీపుల్కి ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇన్కమ్ చేతిలోకి వచ్చేలాగా ఆర్థిక మంత్రి కొద్దిగా వెసులుబాటు కల్పించారు. అయితే ఇది ఇట్లా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇంకా అవి రేట్లు ఎక్కువే అనే మాట అయితే వినిపిస్తుంది. ఎందుకంటే కొత్త ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ వల్ల చాలా డిడక్షన్స్ కానీ ఇవన్నీ పొందలేరు సామాన్యులు. కానీ అందుకే ఇప్పటికీ చాలామంది పాత ట్యాక్స్ రిజిమ్కే కంటిన్యూ అవ్వాలి అని ఉన్నారు. సో దీన్ని కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఈసారి పర్సీవ్ చేసి ఆ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ కింద కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ లిమిట్స్ అనేది పెంచితే బాగుంటుంది అనే టాక్ అయితే వినిపిస్తుంది. ప్రధానంగా మనకి ఇప్పుడున్న ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం ఏదైతే ఉందంటే ఈసారి బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 10 లక్షల వరకు పెంచవచ్చు. అంటే 10 lakhs వరకు నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ కింద కేటగిరీ కిందకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే వినిపిస్తుంది. దీనికి తోడు ఏంటంటే కొత్తగా ఒక ట్యాక్స్ స్లాబ్ని ఇంక్లూడ్ చేయాలి, 20% ట్యాక్స్ స్లాబ్ని ఇంక్లూడ్ చేయాలి. దీని కింద 15 lakhs వరకు వచ్చే 15 to 20 lakhs వరకు వచ్చే ఇన్కమ్ కేటగిరీ పీపుల్ని ఈ స్లాబ్ రేట్ కింద అడ్జస్ట్ చేయాలి అనే ప్రపోజల్ అయితే ఉందని ఇన్సైడ్ సోర్సెస్ చెప్తున్నాయి. కానీ ఆర్థిక మంత్రి అధికారికంగా దీన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టి ప్రకటించేంత వరకు కూడా అది ఎంతవరకు ఉంటుంది, 10 lakhs వరకు ఉంటుందా ఇంకా తక్కువ ఉంటుందా అనేది మనం కన్ఫామ్గా అయితే చెప్పలేము ప్రజెంట్. సో మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న స్లాబ్ రేట్లకి మన దగ్గర అమలవుతున్న స్లాబ్ రేట్లకి వ్యత్యాసం చెప్పగలరా? బేసిక్గా ఏంటంటే రీసెంట్గా అసోచామ్ కూడా కేంద్ర ప్రభుత్వానికి తన తరఫున ఒక రిక్వెస్ట్ అయితే పెట్టింది. అసోచామ్ అనేది మనకు తెలుసు, వ్యాపార సంస్థలకు సంబంధించి రిప్రజెంటేటివ్. అదేం చెప్పిందంటే గతంతో పోల్చుకుంటే బిజినెస్ ట్యాక్స్ రేట్స్ మాత్రం కంటిన్యూస్గా మార్కెట్స్కి అనుగుణంగా కొంత తగ్గుతూ వస్తున్నాయి. కానీ పర్సనల్ ట్యాక్సెస్ ఏదైతే ప్రజలు పే చేస్తున్నారో వాటి విషయంలో మాత్రం ఆ అడ్జస్ట్మెంట్ అయితే కనిపించట్లేదు, అంటే తగ్గటం లేదు అని చెప్తుంది. మార్జినల్గా ఇండియాలో అయితే ట్యాక్స్ కడుతున్న వాళ్ళు దాదాపు 45% వరకు ట్యాక్స్ కడుతున్నారు అని అయితే మనకి సోర్సెస్ ఉన్నాయి. ఇదే కనుక మనం పొరుగు దేశాలతో కంపేర్ చేసుకుంటే, అంటే మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ స్విట్జర్లాండ్ కానీ లేదా ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాయి. అక్కడ సుమారుగా 15 నుండి 25% మధ్యలో ట్యాక్స్ రేట్స్ అయితే ప్రజెంట్ అప్లికబుల్లో ఉన్నాయి. సో మార్జినల్లీ చూసుకుంటే మాత్రం ఇండియన్స్ మిగతా దేశాలతో పోల్చుకుంటే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు. పర్సనల్ ట్యాక్స్ అనేది ఒక వాదన అయితే ఉంది. అందుకే చాలామంది ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్లో కేంద్రం కొద్దిగా ఉదారంగా వ్యవహరించాలి, వాళ్ళ అభ్యర్థనని ఇప్పటికైనా అనుగుణంగా తీసుకోవాలి అని వాళ్ళ ఛానల్ నుండి డిమాండ్ చేస్తున్నారు. ఇది కాకుండా మనం కొన్నాళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కావచ్చు లేదా కేంద్ర మంత్రులు కొంతమంది పలు సందర్భాల్లో చెప్పారు ఏంటి, ప్రజల వద్ద డిస్పోజబుల్ ఇన్కమ్ ఖర్చు పెట్టడానికి ఆదాయం తక్కువగా ఉంది. సో బ్యాంకులు లేదా వ్యాపార సంస్థలు కూడా తమ లాభాలను తగ్గించుకొని జనానికి డబ్బు ఎక్కువ అందుబాటులో ఉండటానికి సహాయం చేయడానికి ప్రయత్నించండి అనే కామెంట్స్ ఇప్పుడు అధికారంలో ఉన్న నేతల నుండి కూడా వినపడింది. అంటే ఏంటంటే వాళ్ళకి
ఇప్పుడు జనం చేతిలో డబ్బులు తక్కువగా ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థలోకి డబ్బులు ఇన్ఫ్యూజ్ చేయడం అవసరం అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. సో దాన్ని ఈసారి ప్రధానంగా నిర్మలా సీతారామన్ పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కొంత కనపడుతుంది. మొత్తానికి ఎంత రేటు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయనే విషయాన్ని పక్కన పెడితే దాని అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఆర్థిక మంత్రి ఎక్కువ కసరత్తు చేయాల్సింది ఈసారి అభివృద్ధి మీద కాకోకుండా ప్రజలు ఆదాయాన్ని ఖర్చు పెట్టి ఎకానమీలో ఆ మనీ సర్క్యులేషన్ని పెంచడం మీద ఎక్కువ అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుందని ఓవరాల్గా మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్నా కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ గురించి ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా అదే ఉంది కామన్గా అయితే. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పాజిటివ్గా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కానీ లేదంటే రేపు బడ్జెట్ మీద కానీ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నప్పుడు కూడా నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంత ఉంటుంది, అసోచాం సిఫారసుల్ని వీళ్ళు పరిగణనలోకి తీసుకుంటారా, నిరుద్యోగులకి దాంతోపాటు ఎంప్లాయీస్కి ఊరట కల్పించేలా ఏమైనా విధి విధానాలు నిర్ణయాలు ప్రవేశపెడతారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొనుంది.